తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పల్నాట మర్డర్ పాలిటిక్స్ మంటలు రేపుతున్నాయి. ఇటీవల దాడుల్లో వైసీపీ కార్యకర్త మరణించడంతో రాజకీయ రచ్చ పీక్స్కెళ్లింది. పాలక విపక్షాల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్లో నడుస్తుంటే గురజాల నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ వార్ పర్సనల్ టర్న్ తీసుకుంది. తేల్చుకుందాం నువ్వో నేనో, చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటూ పేలిన పొలిటికల్ పంచులతో నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్న టెన్షన్ మొదలైంది అక్కడ. పిన్నెల్లి అడ్డాగా పల్నాడులో మళ్లీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. వైసీపీ కార్యకర్త సాల్మాన్ మృతితో రెండు పార్టీల మధ్య పవర్ఫుల్ పొలిటికల్ వార్ నడుస్తుంది. సాల్మాన్ మృతికి కారణం గురజాల టీడీపీ నేతలే అని వైసీపీ ఆరోపిస్తుంటే, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని సాల్మాన్ పై దాడి చేయాల్సిన అవసరం మాకేంటి అంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. ఇలా గురజాల టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా సీన్లోకి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ ఎంటర్ అవ్వడం కాకరేపుతోంది. సాల్మాన్ హత్యకు ముమ్మాటికి టీడీపీ నేతలే కారణమంటున్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్. సాల్మాన్ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రెడ్ బుక్ పాలనతో ఇప్పటిదాకా 7గురిని చంపేశారన్న ఆయన తాము అధికారంలోకి రాగానే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఫైర్ అయ్యారు. రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది. దీన్ని చేసిన వాళ్ళు, ఉసిగొల్పిన వాళ్ళు మీకేం చేసిరండి నేనున్నానని చెప్తున్నా ఎరపతినేని శ్రీనివాసరావు. మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం, రేపు బజార్కు లాగుతాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. టైం అందరికీ వస్తుంది. గత వైసీపీ పాలనలో 12 మంది టీడీపీ కార్యకర్తల హత్యలు జరిగాయన్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, సాల్మాన్ మరణానికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫ్యాక్షన్ చేయాలని ఫిక్స్ అయితే ఎలాంటి ముసుగు తనకు అక్కర్లేదంటూ కాసు మహేష్ పై విరుచుకుపడ్డారు. నేను ఓపెన్ గా మీడియా ముందే చెప్తున్నాను, మీరు ఆ ఊరు వెళ్ళి ఇది రాజకీయపరమైన దాడా కాదా మీరు తెలుసుకోండి. రాజకీయాల్లో హత్యలు చేసి అరాచకాలు చేసి బతకాల్సినంత అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు, ఎరపతినేని శ్రీనివాసరావుకి అంతకన్నా లేదు. నేను ఫ్యాక్షన్ చేయాలంటే నాకేం పెద్ద ముసుగక్కర్లా ఫ్యాక్షన్ చేయాలంటే. నా మనుషులు చాలామంది కోల్పోయిన సమయాన్ని పాటించాను, వద్దనుకుంటున్నాను. నేను చేయాలంటే అన్ని పక్కన పెడతాను, నాకేం పెద్ద ఇష్యూ కాదు. ఈ కాసుమరెడ్డి లాంటి 100 మంది చూశాను నేను. ఇతనంటే ఇతను బతికంత. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కాసు మహేష్ ఇప్పుడెక్కడికి వెళ్లారని మండిపడ్డారు ఎరపతినేని. ఇప్పటికైనా శివరాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి చాలా సార్లు చెప్పారు, డిబేట్లో చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకోవాలి కదా, ఓడిపోతే మరి ఎందుకు తీసుకోలేదు? మాట మీద నిలబడేవాడు మనిషి, మాట తప్పినవాడు సన్నాసి సన్యాసి రెండు. అతను సన్యాసి అవుతాడా అతనే తెలుసుకోవాలి. మొత్తంగా సాల్మాన్ మృతితో పల్నాట పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇదే విషయంపై ఇంకెలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.